రాత్రి కలలో భగవంతుడు కనిపించి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. నేను వెంటనే డబ్బుతో ఉన్న గది, ఏడి తగలకుండా ఏసీలో నిద్రపోతూ చేసుకునే ఉద్యోగం కావాలని కోరుకున్నాను. దేవుడు తదాస్తు అని చెప్పి అదృశ్యమయ్యాడు. తెల్లారేసరికి ఏటీఎం వద్ద సెక్యూరిటీ ఉద్యోగం వచ్చిందని లెటర్ వచ్చింది. రాజు, ఒరే అమర్, నీ భార్యను ఏమని పిలుస్తావురా? అమర్, గూగుల్ చేత అని. రాజు, అదేం పేరురా? అమర్, ఏం చేయమంటావు మరి? ఒక ప్రశ్న అడిగితే 100 సమాధానాలు చెబుతుంది. ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న ఆనందు, సుప్రియ లవ్ చేసుకుంటున్నా ఎవరూ ఓపెన్ అవ్వలేదు. ఇవాళ ఉదయం ఆనంద్ వరండాలో బట్టలు ఆరేస్తుండగా పరుగు పెట్టుకుంటూ వచ్చిన సుప్రియ, ఐ లవ్ యూ ఆనంద్, నా ప్రేమ కోసం నువ్వు చనిపోవద్దని చెప్పింది. అప్పుడు ఆనంద్ ఇలా అన్నాడు. ఆనంద్, ఏమైంది? ఇప్పుడు ఎవరు చనిపోయారు? సుప్రియ, అదేంటి నువ్వు ఉరేసుకుంటున్నావుగా? ఆనంద్, ఎవరు చెప్పారు? సుప్రియ, నువ్వేగా వరండాలో ఆ దూలానికి తాడు కడుతున్నావు. ఆనంద్, ఓ అదా, నిన్న నుండి వర్షం కదా, బట్టలు ఆరాద్దామని తాడు కడుతున్నా అంతే.